హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువన్ డై క్రియేషన్స్. ఏంటండో ఇది ఏదో గుమగుమలు ఆడుతుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఇది రొయ్యల పులుసు. మీకు తెలిసే ఉంటుందిగా, అందరూ అమెరికాకు వచ్చాక మన హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్లో ఉంటుంది. మా హస్బెండ్ కూడా సేమ్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కారం పొడి, ధనియా పౌడర్, పసుపు, జీలకర్ర పౌడర్. నేనైతే ఇక్కడ వాష్ చేసి ఉంచానండి హాట్ వాటర్లో రొయ్యలు. 5 గ్రీన్ చిల్లీ, ఒక మీడియం సైజ్ ఆనియన్, టొమాటో. ఇవైతే నేను అన్నీ చాప్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. సో ఇక్కడైతే మేమైతే కెనాలా ఆయిల్ యూజ్ చేస్తున్నాము. ఇది చాలా మంచిదని చెప్పారు మా ఫ్రెండ్స్, సో అదే యూజ్ చేస్తున్నాం మేము కూడా. సో మీరు ఇక్కడ చూసారంటే నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి ఉంచాను. దీంట్లో ఫస్ట్ నేను హాట్ వాటర్లో వాష్ ఉంచిన మన రొయ్యలు అయితే ఉంచుతున్నాను. సో ఈ రొయ్యలు హాట్ వాటర్లో ఎందుకు వచ్చానంటే, నేనైతే ఇక్కడ ఫ్రోజన్లో ఉంచాను కదండి. సో అదంతా ఐస్ కట్టేసి సో గట్టిగా ఉంటుంది. సో అదంతా గట్టితనం పోవడానికి అయితే నేను రొయ్యలు అయితే హాట్ వాటర్లో పెట్టాను. ఒక 10 మినిట్స్ అయితే ఉంచాను హాట్ వాటర్లో. అప్పుడు అవి సాఫ్ట్గా అయ్యాయి. సో సాఫ్ట్గా అయ్యాక నేనైతే ఇక్కడ ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి నేను ముందుగా వాష్ చేసుకున్న రొయ్యలు వేసి దానికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం రొయ్యల్ని ఎప్పుడైనా, ఇంతమంది డైరెక్ట్గా రొయ్యలు కర్రీలో గ్రేవీలో యాడ్ చేసుకుంటారు. బట్ నేను ఎందుకు ఇలా ప్రిపేర్ చేశానంటే, రొయ్యలు అనేది మనం ఎంత ఆయిల్లో ఫ్రై అవుతుందో దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎంత ఎవాపరేట్ అవుతుందో అంత టేస్టీగా మారుతుందండి. సో కావాలంటే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడొచ్చు. సో అందుకని నేను ఇలా ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను. సో దీనికి కొంచెం పసుపు యాడ్ చేశానంటే దాంట్లో ఉన్న ఏదైనా బ్యాక్టీరియా తెలియక ఉన్నా అదనేది మనకు హెల్ప్ చేస్తుంది పసుపు వల్ల. సో నేనైతే కొంచెం పసుపు యాడ్ చేశాను. సో ఇది మన ఆప్షన్, మనం యాడ్ చేయొచ్చు చేయకపోవచ్చు. నేనైతే యూజ్ చేస్తాను ఎప్పుడు చేసిన. సో దీన్ని ఇలాగే 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అనేది మనం కుక్ చేయాలి. కుక్ చేసాక దాంట్లో ఉన్న వాటర్ని ఎవాపరేట్ అయిపోయి మనకు రొయ్యలు అనేవి గోల్డిష్ కలర్లో వస్తాయండి. అప్పుడైతే మనం దానికి చూడండి, ఇక్కడ వాటర్ సాల్ట్ యాడ్ చేశాక మనకు వాటర్ కంటెంట్ అనేది ఎలా వస్తుందో బయటకు, ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. సో అప్పటి వరకు మనం లో ఫ్లేమ్లో అలా మనం కదుపుతూ అలా ఉండాలి. మీరు చూసారంటే ఇక్కడ అంతా వాటర్ అయ్యాక గోల్డిష్ కలర్లో వచ్చాయి. సో ఇలా రావాలండి రొయ్యలు. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారుగా ఇంత గోల్డిష్ కలర్ వచ్చాయంటే తినడానికి నోరు ఊరుతుంది కదా. ఏమనుందో నాకు కూడా తినాలనిపిస్తుంది. బట్ ఏం చేయాలో మనం వెయిట్ చేయాలి, తప్పదు. సో ఇక్కడ మీరు చూసిన విధంగా అయితే నేను ఒక బౌల్లో కానీ సర్వ్ చేసుకున్నాను. ఈ సర్వ్ చేశాక సేమ్, సో మళ్ళీ ఇక్కడ నేను ఇక్కడ సర్వ్ చేశాను. సో సర్వ్ చేశాక సేమ్ ప్యాన్ అయితే నేను యూజ్ చేయాలనుకొని ఉంచుకున్నాను. సో ఎందుకంటే నేను ఆల్రెడీ రొయ్యలు ఫ్రై చేశాను కదా, సో అది మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. సో అన్నీ సర్వ్ చేశాక చూడండి ఎంత గోల్డెన్ కలర్లో వచ్చాయో. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. మీ అందరికీ ట్రై చేయండి ఇంటి దగ్గర, తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చుతుందండి. సో అన్నీ అలా మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. చూసారుగా ఆయిల్ అనేది ఇక్కడ నేనేమో స్పూన్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు తెలుసు క్వాంటిటీ ఎంత వేయాలి అనేది. ఇక్కడ ఆయిల్ యాడ్ చేశాక మనము కొంచెం ఆవాలు, జీలకర్ర ఈ 2 నేను యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు తెలుసు కదా, మనం పోపు వేయకోకుండా ఏ వంట చేయము. సో ఆయిల్ వేడెక్కుతుంది, నేను హై ఫ్లేమ్లో పెట్టాను. సో మనం చూసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా. నేనైతే ఇక్కడ చెప్పడం ఒకటి మర్చిపోయానండి, జింజర్ గార్లిక్ పేస్ట్. నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ బయట ఎక్కడ కొనను, ఎందుకంటే బయట కొన్నది మనకు అంతా నచ్చదు. నేను ఇంట్లో ఎప్పుడు నేనే చేసేసుకుంటాను జింజర్గా. ఇక్కడైతే నేను ఒక 1/2 kg జింజర్, 1 kg గార్లిక్ తెచ్చి దాన్ని గ్రైండ్ చేశాను. సో మనం అది పాడవకుండా ఉండాలి అంటే మనం కొంచెం పసుపు, ఆయిల్ యాడ్ చేయాలి గ్రైండ్ చేసేటప్పుడు. సో ఇక్కడ ఆయిల్ వేడైపోయింది. సో నేనైతే టెస్ట్ చేస్తున్న ఆయిల్ వేడైందా లేదా. నేనైతే ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసి, చూసారుగా ఇక్కడ నేను ఆవాలు టెస్ట్ చేస్తున్నా అది అవుతుందా లేదని. మనం ఆవాలు వేసినప్పుడు ఇలా స్ప్లాటర్స్ అవ్వాలండి, అప్పుడే మనకు ఆయిల్ అనేది వేడిగా ఉన్నట్టుంటుంది. సో ఇప్పుడు నేను జీలకర్ర వేస్తున్నా. మీరు ఇక్కడ చూసిన విధంగా అయితే జీలకర్ర, ఆవాలు 2 మటుకే యూజ్ చేశాను నేను ఈ కర్రీకి. సో దాని తర్వాత నేను ఒక ఆనియన్ అయితే చాప్ చేసి పెట్టుకున్నాను. మీరు చూసారుగా నేనైతే మీడియం సైజ్ ఆనియన్ యూజ్ చేశానండి ఇక్కడ. సో మనం ఆనియన్ ఆయిల్లో వేసాక, సో ఆనియన్ కూడా మనం ఎలా అంటే మనం లో ఫ్లేమ్లో కుక్ చేయాలండి, ఎందుకంటే ఆనియన్ అనేది హై ఫ్లేమ్లో చేసి దాంట్లో ఉన్న పచ్చి వాసన అనేది పోదు. సో మనం ఎందుకని ఎప్పుడు కూడా ఆనియన్ కానీ టొమాటో కానీ ఏవైనా కానీ కుక్ చేసేటప్పుడు లో ఫ్లేమ్ అనేది ఆల్రెడీ అది ప్రిఫరబుల్. ఎందుకంటే అది అప్పుడు టేస్టీగా కుక్ అవుతుంది. మనం ఏంది వంట అవ్వాలి కదా అని ఫాస్ట్గా చేస్తాం. సో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను, ఎందుకంటే మనం ఆల్రెడీ స్ట్రింప్లో యాడ్ చేసాము. సో 2 సరిపడా మీరు యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడైతే కొంచెం యాడ్ చేశాను. దాని తర్వాత
మేమైతే ఇక్కడ చూసారుగా నేనైతే 5-6 గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మీకు తెలిసేగా నేను రాయలసీమ అమ్మాయి, సో కొంచెం స్పైసీ ఇష్టపడతా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను 6 గ్రీన్ చిల్లీ కట్ చేశాను. సో ఈ కరివేపాకు మాకు ఇండియా నుంచి పార్సల్ వచ్చిందండి. సో ఇదంతా డ్రై చేసి మా అత్తమ్మ వాళ్ళు మాకు కొరియర్ చేశారు. సో మేము కూడా డ్రై కరివేపాకు యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం కరివేపాకు విడిగా కొనాలంటే మస్తు కాస్ట్లీ అండి. 2 రెమ్మలు కలిపి $1. సో అందుకని నేను డ్రై కరివేపాకు యూజ్ చేస్తున్నాను. సో నేనైతే తర్వాత ఏదైనా కానీ మసాలాలు ఆయిల్లో ఫ్రై అవ్వాలండి, అప్పుడే మనకు టేస్ట్ అనిపిస్తుంది. నేను కొంచెం పసుపు వేస్తున్నాను కలర్ కోసం. ఇక్కడ జస్ట్ పసుపు వేస్తే వచ్చే కలరే వేరండి. సో కనులకి చాలా కనువిందుగా ఉంటుంది. సో పసుపు వేసాను. దాని తర్వాత నాకు సరిపడా మీరు ఇక్కడ చూసారా అన్నట్టయితే ఆనియన్ అది బాగా రెడ్డిష్ కలర్లో గోల్డెన్ కలర్లో వస్తుంది. సో ఇలా వచ్చాక మనం రుచికి సరిపడా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ లేకోకుండా ఏ వంట మనం చేసుకోలేమండి. ఎందుకంటే అదే అన్నిటికంటే ముఖ్యమైనది వంట. మెయిన్గా మనం నాన్ వెజ్ కుక్ చేసేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ లేకపోతే దాని రుచే వేరండి బాబోయ్. అందుకని మనం ఎప్పుడు కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ మన ఓన్గా మనం హోమ్ మేడ్ చేసుకున్నది అయితే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇక్కడ చూసిన విధంగా నేనైతే ఎప్పుడు కూడా ఇంట్లో చేసిందే వాడతాను. ఇంట్లో మనం ఇండియాలో ఉన్నప్పుడు అయితే మా అత్తమ్మ వాళ్ళు చేసి పంపించేవాళ్ళు మాకు. సో ఇక్కడ వాళ్ళు కూడా చెప్పారు కొరియర్ చేస్తామని, బట్ ఎందుకని మేమే చేసుకున్నాం ఇక్కడ. సో ఇలా కొంచెం ఫ్రై అయ్యాక లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. మనం చూసుకుంటూ ఉండాలి ఫ్లేమ్ హైయా లో అనేసి. సో ఇదంతా గోల్డిష్ కలర్లో వచ్చాక ఇప్పుడైతే నేను కొంచెం చూడండి గోల్డిష్ కలర్లో టర్న్ అవుతున్నది. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా స్మెల్ అనేది పోవాలి, లేకపోతే మనకు తినేటప్పుడు ఆ స్మెల్ అలా వస్తుంది. సో లో ఫ్లేమ్లో అలా కుక్ అయ్యాక ఇప్పుడు మనకు కనిపిస్తుంది గోల్డ్ కలర్లో వస్తున్నాయి. నేనైతే రుచికి సరిపడా జీలకర్ర పౌడర్, ఇది జీలకర్ర పౌడర్ అండి, నేనే హోమ్ మేడ్గా చేశాను. నేను నా ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ఇది ధనియా పౌడర్, ఇది కూడా హోమ్ మేడ్ అండి. ధనియా పౌడర్, రుచికి సరిపడా కారం. నేను కారం ఎందుకు తక్కువ వేసుకున్నానంటే నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను కాబట్టి 1 స్పూన్ మటుకే నేను మిర్చి పౌడర్ యాడ్ చేశాను. ఇవన్నీ మనకు లో ఫ్లేమ్లో ఎంతగానో రోస్ట్ అయితే అంత టేస్ట్ ఉంటుందండి. నేను అందుకని ముందే వేసేసుకున్నాను. సో కొంచెం రోస్ట్ అయ్యాక మనకు తెలుస్తుంది ఆ స్మెల్ అనేది ఓకే అనేసి. సో అప్పుడు మనము దానికి సరిపడా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇవన్నీ లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. సో ఇప్పుడైతే నేను ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక టమాటా మీడియం సైజ్ అండి. మీడియం సైజ్ మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మనం 2 టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మేము ఉన్నది ఇద్దరం కాబట్టి మాకు కొంచెం సరిపోతుంది అనేసి నేను మీడియం సైజ్ టమాటా కట్ చేశాను. సో ఆ టమాటాను చూపించిన విధంగా ఇలా కట్ చేశాను చిన్న చిన్న పీసెస్. సో మీరు టమాటాను ఆనియన్లో యాడ్ చేశాక బాగా కలపాలండి. ఒక 5 to 10 minutes అది కుక్ అవ్వాలి మీడియం ఫ్లేమ్లో. సో ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. అది చూసారుగా ఎంత వీలైతే అంత సన్నగా మనం కట్ చేసుకోవాలండి, ఎందుకంటే అది కుక్ అవ్వాలి కదా. సో ఆనియన్తో పాటు టమాటా రెండు మంచి కుక్ అయ్యాక మనకు తెలుస్తుంది మనం ఎప్పుడు యాడ్ చేయాలి ఏంటని. సో ఇలా నేను ఒక 5 to 10 minutes వదిలేస్తానండి. ఇలా చూసాక మీరు ఇలా వచ్చేస్తే ఆయిల్ సపరేట్ అయిపోతుంది మనకు టమాటా కుక్ అయ్యాక. ఇప్పుడు ముందుగా నేను ఫ్రై చేసి పెట్టుకున్న స్ట్రింప్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడగా ఈ స్ట్రింప్ అనేది ఎప్పుడు కూడా ఇలాంటి కలర్లో ఉండాలండి, అప్పుడే మనకు తినడానికి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. సో మీరు కొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడైతే వాటర్ యాడ్ చేయలేదు. నాకు టమాటా ఆనియన్ నుంచి వచ్చిన వాటరే ఇవి. సో ఇలా నేను స్ట్రింప్ అయితే ఒక 10 to 15 minutes మళ్ళీ లో ఫ్లేమ్లో వదిలేస్తాను. ఎందుకంటే లో ఫ్లేమ్లో కుక్ అయితే చెప్పాను కదా టేస్ట్ వేరండి. అందుకని నేను 10 to 15 minutes నేను కవర్ చేసి అయితే వదిలేస్తాను. సో ఇలా కవర్ చేసి వదిలేస్తే మనకు ఆ లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు మనకి ఏదైతే ఈ గ్రేవీ ఉందో ఆ స్ట్రింప్కి మన రొయ్యలకి యాడ్ అవుతుంది. లాస్ట్గా ఇలా వచ్చేసిందండి, తినడానికి రెడీగా ఉంది.